టీజర్ అనుకుంటా కదా. సో చాలా బాగుంది. వారణాసిలో మహేష్ బాబు గారు మాస్ లుక్ ఎలా ఉందో సేమ్ లుక్ మనకి శ్రీనివాస మంగాపురంలో కనబడుతుంది. కాస్టింగ్ చూసుకుంటే కనుక మేజర్ గా మోహన్ బాబు గారు రోల్ అయితే ఐ థింక్ విలన్ రోల్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఒక లవ్ స్టోరీ అని చెప్పి మనకు అర్థమైపోతుంది. సో దీనిలో పెద్దగా చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అదే చేజింగ్ లో అదే లవ్ స్టోరీ. హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ కింద మోహన్ బాబు గారు యాక్ట్ చేసి ఉంటారు. సో హీరో హీరోయిన్ సో ఇక సేమ్ అదే లవ్ స్టోరీ. బట్ ఇందులో కొత్తగా కొత్తగా చేస్తే బాగుంటది. ఎందుకంటే మన అజయ్ బాబు గారి ఫిల్మ్స్ చూసుకోవచ్చు. RX-100 లో ఒక రొమాన్స్ అనే ఒక కాన్సెప్ట్ తో యూత్ మొత్తం అట్రాక్ట్ చేసడం జరిగింది. సో ఈ ఫిలిం లో మరి మోహన్ బాబు గారు ఇంకా నరేష్ గారు ఇలాంటి కాస్టింగ్ పెట్టి ఆడియన్స్ పల్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారని చెప్పి అనుకుంటున్నా. బట్ ఈ మూవీలో మహేష్ బాబు గారు సపోర్టింగ్ ఎంత ఒక క్యామియో పెట్టినా కూడా చాలా ఫిలిం చాలా బజ్ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నా. అఫ్ కోర్స్ ప్రోడక్ట్ వచ్చింది మహేష్ బాబు గారి నుంచి కదా ప్రోడక్ట్ వచ్చింది. సో అలాంటి టైంలో మహేష్ బాబు గారు ఇక చుట్టం కింద నరేష్ గారు కూడా వచ్చారు కదా. ఎలా అనిపించింది అంటే మనం యానిమల్ మూవీ చూసుకుంటే అందులో రణధీర్ కపూర్ స్టార్టింగ్ లో అమూల్ బేబీ లాగా ఉంటాడు. గడ్డలు మీసాలు పెంచేసుకుని ఒక రఫ్ లుక్ వెళ్ళిపోతాడు. సేమ్ నాకు అదే స్టిల్స్ కనబడుతున్నాయి. అలాగే కొంచెం వారణాసిలో మహేష్ బాబు గారు మాస్ లుక్ ఏదైతే ఉందో ఈ మూవీలో కొంచెం అదే కనబడుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. సో అజయ్ భూపతి గారి ఫిలిం అంటే ఏదో కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తాము. నాకైతే మూవీలో పెద్దగా ఏం కనపడలేదు. మూవీలో సస్పెన్స్ లాంటిది ఏమైనా బాయిల్ చేస్తే సినిమాకి మంచి బజ్ వస్తుంది అని చెప్పి అనుకుంటున్నా. బాగోలేదని చెప్పట్లేదు. సినిమాలో నాకు కొత్తగా ఏం కనపడుతుంది అంటే నాకు రొటీన్ గా కనపడుతుంది. సో మేబీ ట్రైలర్ వచ్చేసినాక దానిలో ఏమైనా మనకి కొత్తగా కనపడచ్చు అని చెప్పి అనుకుంటున్నా. మెయిన్గా కొంచెం బ్యాక్గ్రౌండ్ అయితే బాగుంది అని చెప్పి అనుకుంటున్నా. సో అశ్విని దత్ గారు పెట్టేశారంటే కనుక అజయ్ భూపతి గారి మీద నమ్మకం. ఎందుకంటే ఒక RX-100 ఒక మంగళవారం ఇంకా మనం చూసుకుంటే ప్రీవియస్ ఫిలిమ్స్ అండ్ ట్రాక్ రికార్డ్ బాగుంది కాబట్టి ఏదైనా మ్యాజిక్ చేస్తామని చెప్పి పెట్టాడు. సో టీజర్ అయితే నాకు ఒక మోహన్ బాబు గారు రోల్ అయితే నాకు మంచి ఎలివేషన్ అనిపించింది. సో ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది వాట్ ఈజ్ వాట్ అనేది.